రెండో పట్టణానికి చెందిన విశ్వసాయి బిల్డర్స్ నిర్వాహకులు ట్రాఫిక్ బాస్కెట్ మరియు చెక్ పోస్టులను రెండో పట్టణ పోలీసులకు అందజేశారు. వాటిని డీఎస్పీ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీత మాట్లాడుతూ నిరంతరం రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయన్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాహన చోదకులకు సూచించారు. ట్రాఫిక్ కంట్రోల్ కు బార్కెట్స్ అందజేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. డోనాస్ ఎస్పెషల్లీ సునీల్ గారు అండ్ సురేష్ గారు అండ్ అదర్స్ ట్రాఫిక్ బ్యారికేడ్స్ అండ్ చెక్ పోస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దయచేసి వీటి మీద రాసిన ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఇవేంటంటే మెయిన్గా ఈ వై జంక్షన్ అనే దగ్గర ఎస్పెషల్లీ 2 టౌన్ లిమిట్స్లోని వై జంక్షన్ దగ్గర ఎక్కువ నాన్ ఫ్యాటల్ కానీ ఫ్యాటల్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. ఇవన్నీ గమనించి ఈ యాక్సిడెంట్ జరిగే టైంలో కూడా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే డోనాస్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇబ్బంది పడ్డారు. సో ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ బ్యారికేడ్స్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ చెక్ పోస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్స్ పెద్దవాళ్ళ అందరి తరఫున నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అండ్ దయచేసి ప్రజలు గమనించండి, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రిపుల్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా చాలా కేసెస్ బుక్ చేశాము. ఇంతకుముందు ఏంటంటే పెట్టి కేసెస్ అంటే ఏదో ఫైన్ వేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు. ఛార్జ్షీట్ వేస్తాము, కోర్టు ముందు లేకపోతే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాం. దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకున్నాం. అండ్ ముఖ్యంగా ఇది కూడా మెయిన్ ఎస్పెషల్ ఆటోస్ కూడా ఈ ఆర్టీసీ బస్సెస్కో లేకపోతే స్కూల్ బస్సెస్కో వాటికన్నా ముందు వెళ్ళాలని స్పీడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇది దయచేసి వద్దు. మీ ఒక్కరే కాదు, మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు ప్యాసింజర్స్. వాళ్ళని గుర్తు పెట్టుకొని మీరు డ్రైవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఉపయోగపడడం, జనాలందరూ కూడా ఎక్కువ స్పీడ్గా ర్యాష్గా వెహికల్ డ్రైవ్ చేయడం, వీటి వలన ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అనుకోకుండా ఒక 2 months బ్యాక్ మా పార్ట్నర్ జగదీష్ నాయుడు అని ఆయనకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఈరోజు కూడా ఆయన ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలుగా మన వంతు మనం కూడా కొంత చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అదే టైంలో మన సిఐ గారు 1-2 సార్లు కంట్రోల్ చేశారు, ఏదో ఒకటి మీరు చేయండి అని అన్నారు. సో దానివల్ల ఆయన యొక్క ప్రోద్బలము మేము కూడా ఈ సఫరింగ్ అనేది అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఇది చేయగలిగాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, సురేష్, సునీల్, బాలకృష్ణంరాజు, దశరథ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.